హైదరాబాద్ నుండి దుబాయ్ దాకా వైశ్య బిజినెస్ నెట్వర్క్ 2.0 ఆవిష్కరణ. ఐక్యత, అభివృద్ధి, గ్లోబల్ విస్తీర్ణతో విబిఎన్ అపెక్స్ 2025-2026 విజయవంతం. వైశ్య బిజినెస్ నెట్వర్క్ తన ప్రతిష్టాత్మక కార్యక్రమం విబిఎన్ అపెక్స్ 2025-26 ను సెప్టెంబర్ 15, 2025 హైటెక్ సిటీ హైదరాబాద్లోని హెచ్ఏసిసి నవోటల్లో విజయవంతంగా నిర్వహించింది. ది కన్వర్షన్, ది విజన్, ది ఫ్యూచర్ అనే థీమ్తో జరిగిన ఈ వేడుకలో అన్ని విబిఎన్ చాప్టర్ల సభ్యులు ఒకే వేదికపై చేరి నెట్వర్క్ ప్రేరణాత్మక ప్రయాణాన్ని, ప్రస్తుత విజయాలను, భవిష్యత్ లక్ష్యాలను ఘనంగా జరుపుకున్నారు. 2016లో స్థాపన నుండి విబిఎన్ సాధించిన విశేష అభివృద్ధిని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. కేవలం 10 మంది నిబద్ధత గల వ్యక్తులతో ప్రారంభమైన విబిఎన్ నేడు 6 చాప్టర్లు మరియు 350కు పైగా సభ్యత్వాలతో 8,500 కోట్లకు పైగా వ్యాపారం జరిపిన నమ్మకమైన ఎకోసిస్టమ్గా మారింది. ఈ సందర్భంగా విబిఎన్ 2.0 అనే భవిష్యత్ దిశానిర్దేశక రూపకల్పనను ఆవిష్కరించారు. ఇందులో 4 వ్యూహాత్మక స్తంభాలను ప్రవేశపెట్టారు. వ్యాపారాలు, ప్రతిభను అనుసంధానించే జాబ్ ఫెయిర్ ఇనిషియేటివ్, క్రమబద్ధమైన వృద్ధి కోసం ఫ్రాంచైజీ విస్తరణ మోడల్, కొత్త ప్రాంతాల్లో విబిఎన్ ఆత్మను పరిచయం చేసే అవేర్నెస్ గ్యాదరింగ్స్, పరిశ్రమలు మరియు దేశాల మధ్య ఉన్నత స్థాయి అనుసంధానాలను సృష్టించే బిజినెస్ సమ్మిట్, స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్స్. ఈ సమావేశంలో ప్రధాన ఆకర్షణ 2026 దుబాయ్లో జరగనున్న విబిఎన్ 10వ వార్షికోత్సవ వేడుకలపై ప్రత్యేక ప్రకటన. ఈ మైలురాయి వేడుక 2 రోజుల పాటు జరగనుంది. ఇందులో భారతదేశం మరియు యుఏఈ నుంచి విబిఎన్ సభ్యులు, కుటుంబాలు, వైశ్య వ్యాపారవేత్తలు పాల్గొని అంతర్జాతీయ నెట్వర్కింగ్ అవకాశాలను పొందనున్నారు. ఈ సందర్భంగా విబిఎన్ వ్యవస్థాపకుడు శ్రీ ఇమ్మది శివకుమార్ మాట్లాడుతూ 2016లో కేవలం 10 మంది నిబద్ధత గల వ్యక్తులతో ప్రారంభమైన కళ నేడు 350కి పైగా సభ్యులతో శక్తివంతమైన వేదికగా మారింది. విబిఎన్ కేవలం బిజినెస్ గురించే కాదు, ఇది ఐక్యత, శక్తివంతం చేయటం, వైశ్య సమాజానికి గర్వకారణమైన గుర్తింపును సృష్టించడం గురించే. విబిఎన్ 2.0తో మనం కొత్త యుగంలోకి అడుగుపెడుతున్నాం. మన సమిష్టి శక్తి సమాజం మరియు పరిశ్రమలపై ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపనుంది అన్నారు. అలాగే విబిఎన్ చైర్మన్ శ్రీ అభిషేక్ చందా మాట్లాడుతూ ఈ అపెక్స్ మీట్ మన దూరదృష్టిని, బలం మరియు సహకార శక్తిని ప్రతిబింబిస్తుంది. విబిఎన్ 2.0 మన పరిధిని విస్తరించడానికి, ఉన్నత స్థాయి అనుసంధానాలను నిర్మించడానికి, వ్యాపారం కోసం స్థిరమైన అభివృద్ధి మోడల్ను సృష్టించడానికి రూపుదిద్దుకుంది. దుబాయ్లో జరగనున్న 10వ వార్షికోత్సవం కేవలం మైలురాయి మాత్రమే కాదు, వైశ్య సమాజానికి గ్లోబల్ బిజినెస్ అవకాశాల ద్వారం కూడా అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విబిఎన్ వ్యవస్థాపకుడు ఇమ్మది శివకుమార్, చైర్మన్ అభిషేక్ చందా, సెక్రటరీ సంజయ్ కురా, ట్రెజరర్ విక్రమ్ మియాదం హాజరై అన్ని చాప్టర్ల సభ్యులతో కలిసి నెట్వర్క్ శక్తిని మరింత విస్తరింపచేసేందుకు తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. స్థాపన నుండి విబిఎన్ కేవలం బిజినెస్ రిఫరల్ గ్రూప్ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఇది కమ్యూనిటీ ఆధారిత స్వతంత్ర సంస్థగా మారి మెంటర్షిప్ ను ప్రోత్సహిస్తూ, వ్యూహాత్మక భాగస్వామ్యాలను సృష్టిస్తూ బలమైన వ్యాపార కుటుంబాలను నిర్మిస్తోంది. నేడు ఇది వైశ్య సమాజానికి గర్వకారణమైన గుర్తింపుగా నిలిచి వ్యాపారోత్సాహాన్ని మరియు సహకారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించగా ఇప్పుడు విబిఎన్ 2.0 ద్వారా గ్లోబల్ భవిష్యత్తు వైపు అడుగేస్తుంది. Happened very successfully with a huge response from the Vaishya and non-Vaishya fraternity, and we proud to say we have been introduced VBN 2.1 introduce చేసాము. దీంట్లో 4 పిల్లర్స్ పెట్టాము. ఇప్పటిదాకా VBNలో చాలా మంది జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించారు. మనము సమాజానికి గ్రాటిట్యూడ్గా ఏం చేయాలన్న ఆలోచనతో VBN 2.1 ఇంట్రడ్యూస్ చేశాము. VBN 2.0లో జాబ్ ఫేర్, ఎస్పెషల్లీ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ పీపుల్ టు గెట్ జాబ్ ప్లేస్డ్ ఇన్ అవర్ ఓన్ నెట్వర్కింగ్ మెంబర్స్. దట్ ఈస్ వన్ యాక్టివిటీ వీఆర్ గోయింగ్ టు డూ. ఎట్ ద సేమ్ టైం VBN చాలా రెస్పాన్స్ వస్తుంది. డిఫరెంట్ ప్రాంతాల్లో అందరూ VBN కావాలని కోరుకుంటున్నారు. దాని గురించి VBN త్వరితగతిన డిఫరెంట్ ప్లేసెస్లో ఇంట్రడ్యూస్ చేయడానికి VBN ఫ్రాంచైజీ మోడల్ ఇంట్రడ్యూస్ చేసాము. ఇది ఎస్పెషల్లీ made to whatever the money is making, which is again giving back to the society. Next, we have third pillar called VBN awareness program. ప్రతి గ్రామానికి ఒక కల్చర్ రావాలి, మేక్ ఇన్ వైశ్య అనే ఉద్దేశాన్ని స్ప్రెడ్ చేయడానికి థర్డ్ పిల్లర్ని ఉపయోగిస్తున్నాము. ఫోర్త్ పిల్లర్గా అన్డౌటెడ్లీ మనకి ప్రపంచంలో అన్ని రకాల శక్తులు కావాలి. మన ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కావాలి, పొలిటికల్ కావాలి, బ్యూరోక్రసీ కావాలి, నేషనల్లో ఇంటర్నేషనల్లో ఈ అన్నిటినీ సాధించడానికి ఫోర్త్ పిల్లర్గా పెట్టుకున్నాము. ఈ అన్నిటినీ సాధించడానికి ఫౌండర్గా వైశాల్ బిజినెస్ నెట్వర్క్కి ప్రౌడ్గా ఫీల్ అవుతూ మా కో-ఫౌండర్స్ అండ్ అపెక్స్ చైర్మన్ కూడా మాతో పాటు సహకరిస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ స్టిల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. దిస్ అకేషన్ ఈజ్ మేడ్ యాజ్ మై
birthday occasion which is going to happen as a practice అన్నట్టుగా అందరూ అంటేను this has been introduced here, and we are going to celebrate every September 15th the mega visitors day and all chapters meet. Thank you. వైశ్య బిజినెస్ నెట్వర్క్ VBN అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను ఒక చిన్న విధంగా స్టార్ట్ అయ్యి 2015లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 2025 సంవత్సరానికి దాదాపుగా ఒక 350 మెంబర్స్ తోటి ఒక 6 చాప్టర్స్ తోటి ఈరోజు మేము స్థిరపడడం జరిగింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా నిజామాబాద్ నగరంలో కూడా విస్తరించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ భాగంలో మేము ఈరోజు ఒక 4 పిల్లర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దీని ప్రక్రియ భాగంలో మేము ఫ్రాంచైజీస్, జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నోవోటెల్ వేదికగా ఒక గొప్ప ప్రోగ్రామ్ను మేము ఈరోజు చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 350 బిజినెస్ ఓనర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. VBN మెంబర్స్ అందరు కూడా లాస్ట్ 1 ఇయర్లో మా VBN ప్లాట్ఫామ్ తరఫున మెంబర్స్ ఎక్స్చేంజ్ అండ్ రిఫరల్ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఒక 8,000 crores బిజినెస్ ఎక్స్చేంజ్ చేయడం జరిగిందండి మేము. సో గొప్పగా నగరంలో ఎన్నో బిజినెస్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ మేము ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఒక ఉద్దేశంతో బిజినెస్ రావాలన్న ఒక ఇంటెన్షన్తో అందరు మెంబర్స్కు మేము ముందుకు పోయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరము నేను అపెక్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆశిస్తూ అందులో భాగంగా మా ఫౌండర్ మీరు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు పొందాలనుకున్న మా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో మేము సోషల్ మీడియా హ్యాండిల్స్తో కూడా పెడుతున్నాము. మీరు మా ప్లాట్ఫామ్స్కి వచ్చి ఎంతోమంది బిజినెస్ ఓనర్స్ను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈరోజు VBN ముందుకెళ్తుంది. ఇదే విధంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకారంగా మేము ఈరోజు నిర్ణయించుకొని ఇంకొక 20 చాప్టర్స్ ఎక్స్పాన్షన్ చేసి ఎంతోమంది బిజినెస్ ఓనర్స్ను మా ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి మా VBN అనే ఒక నేమ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మేమంతా ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు ఈ విట్నెస్ ప్రోగ్రామ్ చేసిన అందరు విజిటర్స్కు మరియు మెంబర్స్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.